ఈ కాలంలో జనాలందరూ చికెన్లు మటన్లు ఆలుగడ్డలు వంకాయలు టమాటాలకే ఎగబడ్డారు. ఎన్ని తిన్నా ఏను లెక్క చెత్త పెరుగుతుంది గానీ శక్తి పెరుగుతలేదు. గట్టిగా గంట పని చేస్తే ముసలోళ్ళక నీనమైతుర్రు. మీ అందరికి తెలిసిన చెట్టే ఈ మునగ చెట్టు. మునక్కాయల్ని అందరు చంపుతారు గానీ అవగాహన లేక మునగాకు చాలా మంది తింటలేరు. ఈ ఆకు తింటే మస్తు లాభాలున్నాయి. విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కండ్లకు మంచిది. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఈ మధ్య పాలిచ్చే పిల్లతల్లులు పాలు సరిపోక వేలకు వేలు ఖర్చు పెట్టి మెడికల్ షాపులలో దొరికే డబ్బా పాలను దాగిపిస్తున్నారు. కూరగాయలు సూపుకు మంచిగా కనబడతారు గానీ ఆరోగ్యంగా ఉంటలేరు. ఈ మునగాకు వారానికి 2-3 సార్లు వండుకొని తినడం వల్ల పిల్లలకు సరిపడా పాలు అందుతాయి. అలాగే డబ్బా పాలకు ఖర్చు పెట్టే డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ మునగాకుని పెసరపప్పులో వేసుకొని వండుకొని తింటే జబర్దస్త్ ఉంటది. చికెన్ మటన్ పనిచేయదు. మీ ఇంటికాడ ఏ కొంచెం ఖాళీ జాగా ఉన్నా మునగ చెట్టును పెట్టుకోర్రి. కూరగాయలు లేనాడు ఇంత మునగాకు తెంపుకొని వండుకొని తిని పూట గడుపుర్రి. అట్లనే పైసలు కూడా మిగిలిర్రి. ఇసుంటి ఆరోగ్యం సంబంధించిన వీడియోలు మన పల్లె భాష యాసలో మీ ముందుకు రావాలంటే నన్ను ఫాలో చేయండి.